పంచాయతీల వరకు పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అంటే నాకు ఎందుకు అనిపిస్తుందంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలేదు. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరు కాదు నా జీవితం. అన్ని కింద పడి ఇన్నాళ్ళకి ఓన్లీ మన డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బే రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తుంది. నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days మీ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 years. అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం. అసలు సక్సెస్లకి లేదా అన్నింటికి అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేస్తూ కూర్చోబెట్టి ఈ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చిన బాధ్యత తీసుకోవడం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అయినా నాకు నిజంగా తెలియదు యాజ్ టైం అనిపిస్తుంది. కానీ ఒకటేమనిపించిందంటే, ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ కన్సిడర్, దట్ విల్ టేక్ ఇట్. నాకు ప్రత్యేకించి కృషి గారు కానీ మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలిగితే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ లేదు బేసిక్. అది ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే కేమౌట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కూడా డైరెక్ట్ తీసుకున్నారు మన తోట తరుణి గారిని, ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది మైట్ బి సమ్ గ్లిచెస్ ఐ డోంట్ హ్యావ్ వింటామంటే నాకు అనిపించింది. గ్లిచెస్ ఉండొచ్చు, మేము ఇది కరెక్ట్ చేస్తాం విషయం. అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ వేస్తుంది. మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వి క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది మొఘల్కి సంబంధించింది. మన చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు అక్బర్ ఇస్ గ్రేట్, how Shahjahan is by creating Taj Mahal, what an artistic personality, what an artistic emperor, what an aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man. He never used to take anything from his own kingdom. Always he used to earn his own bread by stitching topis and also something like making some dharmic granths. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కర్ సైడ్ ఎక్స్క్లూడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దేర్.